ప్రజలంతా అప్నా టైం ఆయా అన్న అమితమైన ఆనందంలో ఉన్నారు కదా. ముఖ్యంగా మాజీ మంత్రి కమ్ తాజా ఎమ్మెల్యే అయ్యన్న సార్నైతే ఆపవశమే అయితలేదు. మంత్రి పదవి రాకున్నా బాధ లేదు గాని నన్ను జైల్లో పెట్టిన జగన్ ను కటకటాలకు పంపేదాకా నా కడుపు సల్లబడదని అంటున్నాడు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటదన్నట్టున్నది టీడీపీ లీడర్ల కథ. వైసీపీ సర్కార్ల జైళ్లకు పోయి సావు దెబ్బలు తిని పోలీసోళ్ల చేతుల్లో అవమానాలు పడ్డ తెలుగుదేశం లీడర్లు ఎవ్వరు ఆ సంగతులు మర్చిపోతలేరు. కత్తికి కత్తి బొచ్చుకు బొచ్చు అన్నట్టే పగ తీర్చుకునేందుకు ఆవురావురు మనేదురు చూస్తుర్రు. ముఖ్యంగా జగన్ అన్నను వైసీపీ పాత మంత్రులను ఊచలు లెక్క పెట్టనీయందే ఊకోమని షరతు కడుతుర్రు. అందరి బాగోతాల తవ్వకాలు ఇప్పటికే షురువైనాయి. ఇక ఓ హోటల్లో జగన్ అన్న గురించి అయ్యన్న సార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నాయి. ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్ లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే. బావుని చచ్చిపోయి కొట్టరా, దానికి బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి. జగన్ ఓడిండు గాని సావలే, సచ్చేదాకా కొట్టాలే, అప్పుడే వైసీపీ కథమైతది. ఆయనకు జన కుల బలం మస్తుంది. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా మంది ఆయనకు దగ్గరోళ్లే. వాళ్ళు కూడా జగన్ కు సాయం చేస్తారు అనుకుంటా పక్క పొంట ఆయనకు చెప్తుండు. అంటే జగన్ అన్న ఓడిపోయినా కూడా ఆయనను తక్కువ అంచనేస్తలేరని అయ్యన్న సార్ మాటలను బట్టి అర్థమవుతున్నది. ఇప్పుడే ఏమైంది, ముంగట ఇంకా జోరుగుండేటట్టున్నది ఆంధ్ర పాలిటిక్స్. బాబు సార్ ను జైల్లో పెట్టినందుకు లోకేష్ అన్న చెవులు కూడా మూద్దామని చూసిన దానికి చెల్లు చేయకుండానైతే ఇడిచేటట్టు లేరు. మొన్నటి ఎంపీ ఎలక్షన్లల్లా కమలం పార్టీకి సీట్లు తగ్గి జర కమిలిపోయినట్టే అయింది. ఇంకో దిక్కు కాంగ్రెస్ ఓట్లు సీట్లు కూడా పెరిగి పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మీదికెళ్ళి ప్రియాంక గాంధీ ఎంట్రీ ముచ్చట కూడా ఇనొస్తుండే వరకల్లా హస్తం పార్టీ ఫ్యాన్స్ మస్తు ఖుషీలు ఉన్నారు. మరి ఎలక్షన్లు ఎక్కడెక్కడ ఓడిచిపోయినాక ఇప్పుడేం ఎంట్రీ అని అంటే, ప్రియాంక గాంధీ డైరెక్ట్ పాలిటిక్స్ లకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సారి పోటీలో దిగబోతట్టే కొడుతుందట. అయితే 2019 లోక్సభ ఎలక్షన్ల సందే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల పాదం మోపుతుందని వస్తుంది. అప్పట్లో వారణాసికి వెళ్ళి పోటీలు ఉంటుందని కూడా ముచ్చట్లు చెక్కలు కొట్టినాయి. ఈసారి ఎలక్షన్ల సోనియా గాంధీ కంచుకోటైన రాయబరేలీకి వెళ్ళి తప్పుకొని రాజ్యసభకు పోయే వరకలా ఆ జాగల ప్రియాంక గాంధీ నిలబెడతారని కూడా టాక్ నడిచింది. కానీ అది కూడా కాలే. రాజకీయ సమీకరణాలు చేయంగా రాహుల్ గాంధీ నిలబడ్డాడు రాయబరేలీకి వెళ్ళి. సిట్టింగ్ ఎంపీ ఉన్న వయనాడుకి వెళ్ళి కూడా రాహుల్ పోటీ చేసి మొత్తానికి 2 జాగలకు గెలిచిండు. అయితే ఏదో ఒక్కతానికెళ్ళి ఎంపీ ఉండాలి కాబట్టి వయనాడు సీట్ నిడిచిపెట్టుకుంటే ఆ జాగల ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందని ఇప్పుడు కొత్తగా వస్తున్న ముచ్చట. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడున్న ఇంపార్టెన్స్ చూసుకొని రాహుల్ గాంధీ రాయబరేలీ ఎంపీగానే ఉండాలని చూస్తున్నట. మొదలు రాయబరేలీకి వెళ్ళి ప్రియాంక నిలబెడదామని అంటే ఒకే కుటుంబంకి వెళ్ళి 3 ఎంపీలు పార్లమెంట్లు ఉన్నట్టు అవుతుంది. కుటుంబ పాలన ఇప్పటికే పువ్వు గుర్తోలు పుట్టాడు మాటలు అంటుర్రు. మళ్ళా వాళ్ళకి సందు దొరికినట్టు అవుతుందని ప్రియాంక గాంధీ ఊకున్నది. కానీ లెక్క చూసుకుంటే ఇదివరకంటే ఇప్పుడు దేశమంతటా బీజేపీ పతారా జరంత తగ్గిందని మొన్న వచ్చిన ఓట్లు సీట్లతో తేలిపోయింది. అట్లనే పోయిన ఎలక్షన్ల కంటే ఈసారి సీట్లు పెరిగి కాంగ్రెస్ బలం కూడా పెరిగిందని తెలిసిపోయింది. ఇదే ఊపులో రాహుల్ గాంధీ వయనాడు సీట్ ఇడిచిపెట్టుకొని ఆడికెళ్ళి ప్రియాంక నిలబెడితే ఎట్లయినా గెలిచిన సీటే కాబట్టి మళ్ళా గెలిచిన పక్కా ఛాన్స్ ఉంటది. అదేగాక చెల్లె పొలిటికల్ గా పోటీ ఎంట్రీ కూడా మంచిగా ఉంటదని రాహుల్ గాంధీ ఆలోచన కావచ్చు. మరి 10 జన్ 10 కన్ఫామ్ గా ఏదో ఒకటి చెప్పేదాకా ఏందనేది ఎదురు చూడవలసిందే.